కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిరి గ్రామంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. నీటి కుంటలో ఈతకు దిగి 6 చిన్నారులు మృతి చెందారు. చిగలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న 7 విద్యార్థులు గ్రామ శివారులోని కొండ ప్రాంతంలో ఉన్న కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లిన వారంతా గల్లంతయ్యారు. మరో విద్యార్థి గ్రామంలోకి వెళ్లి ప్రమాద విషయం తెలపడంతో స్థానికులు కుంట వద్దకు చేరుకుని వారిని వెలికితీశారు. 6 చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నల్లమల్ల ఫారెస్టు డెక్కంటి రేంజ్ పరిధిలో అటవీ ఉద్యోగుల పట్ల శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అమానుషంగా ప్రవర్తించాడు. తమపై ఎమ్మెల్యే అతని అనుచరులు దాడి చేశారని అటవీ ఉద్యోగులు చెప్పారు. చిన్నారుట్టుల్లో చిరుతపులి చిన్నారిపై దాడి చేసిన గూడెంలోని గిరిజనులకు రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బందిని అడ్డగించి వారి వాహనంలో బంధించి శ్రీశైలం సున్నిపెంట మార్గం మధ్యలో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపించారు. తమ మొబైల్ ఫోన్స్, నగదు, వ్యక్తిగత వస్తువులను కూడా ఎమ్మెల్యే అతని అనుచరులు లాక్కున్నారని అటవీ సిబ్బంది వాపోయారు. ఈ ఘటనపై వివిధ సంఘాల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 10 గంటల సమయంలో మా మార్కాపురం డివిజన్ పరిధిలోని నక్కంటి రేంజ్ సిబ్బంది చిన్నారొట్లలో చిరుతపులి చిన్నారిని కొరికిన సంఘటన నిమిత్తము మా డీడీ గారి వారి ఉత్తర్వుల మేరకు రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి వారు వారి అనుచరులతో మా వారిని అడ్డగించి అటవీ డిపార్ట్మెంట్ అని చెప్పినా కానీ దురుసుగా ప్రవర్తించి చేత్తో కొట్టి మా అటవీ శాఖ వాహనాన్ని స్వాధీనపరచుకొని మా నలుగురిని ఒక డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, 2 బీట్ ఆఫీసర్లు, ఒక డ్రైవర్ గారిని మొత్తాన్ని తీసుకొని వాళ్ళ అనుచరులతో వెనకెక్కించుకొని సుమారు 2 గంటల వరకు శ్రీశైలము సున్నిపెంట తిప్పుతూ వారి గెస్ట్ హౌస్లో వారందరినీ వాళ్ళ అనుచరులతో కొట్టించి మా సమక్షంలో కొట్టండి ఫారెస్ట్ వారిని, మా మాట వినడం లేదు, మేము ఏది చెప్పినా చేయడం లేదు, మాకు రాత్రి టైంలో పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు, మా గవర్నమెంట్ కూడా మాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పి నానా దుర్భాషలాడి వాకింగ్ టాకులు, పర్సులు, సెల్ ఫోన్లు లాక్కొని మళ్ళీ మా వారిని తీసుకొచ్చి అక్కడ దించి వెళ్ళారు. ఈ ఘటనని తీవ్రంగా స్పందిస్తూ దుర్ఘటనగా భావిస్తున్నాము. ఏపీజేఎఫ్ ఫారెస్ట్ అసోసియేషన్ తరఫున మార్కాపూర్ యూనిట్ ప్రెసిడెంట్గా దీన్ని మా డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మా వారి మీద దాడి చేసిన వారి మీద కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ పరంగా, మరియు వారి మీద మా అటవీ సిబ్బంది మొత్తం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు కాబట్టి ఎమ్మెల్యే వారు వారి అనుచరుల మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుందని అధికారులు ముందు జాగ్రత్తగా మార్గదర్శకాలు జారీ చేశారు. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంతాల జలాశయాలకు భారీ వరద నీరు చేరింది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43.6 అడుగులు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వెంకటాపురం రహదారిపై వరద నీరు రవాణా అంతరాయం కలిగించింది. కిన్నెరసాని రిజర్వాయర్ 404.5 అడుగులు చేరడంతో 2 గేట్లు తెరుచుకొని 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖల సిబ్బందిని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా నేరం రుజువై 30 రోజులు జైల్లో ఉంటే పదవి నుండి తప్పించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ముఖ్యమంత్రులను, మంత్రులను తొలగించాలనే కుట్రతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. ఈ బిల్లు రాజ్యాంగంగా విరుద్ధమని చెప్పారు. భారతదేశాన్ని ఈ చట్టం ద్వారా పోలీసు రాజ్యంగా మార్చాలని బీజేపీ భావిస్తుందని చెప్పారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడ్డారు. देखिए, ये जो 3 बिल आए आज इंट्रोड्यूस होंगे, हमारी पार्टी का मानना ये है कि ये थ्योरी ऑफ सेपरेशन ऑफ पावर्स का, ड्यू प्रोसेस का और जो जनता को ये इख्तियार है कि वो इलेक्टेड गवर्नमेंट्स को अकाउंटेबल बनाए, ये सब चीज़ें उसके ख़िलाफ़ जाता है। सेपरेशन ऑफ पावर्स आप देख लीजिए कि एग्जीक्यूटिव एजेंसीज को फ्री रन मिल जाएगा कि वो खुद जज, ज्यूरी और एग्जीक्यूशनर हो जाएंगे, और मुख्यमंत्री को हटाना है तो असेंबली में हटाते हैं। अब आप मेरे को ये बताइए कि BNSS में इतने ऐसे सेक्शंस हैं कि किसी को भी आप एक सेक्शन लगा दीजिए 5 साल के ऊपर का, तो लाजमी है वो 30 दिन के अंदर 30 अंदर BNS में यह है कि 90 डेज तक पुलिस कस्टडी ले सकती है। तो ये मेरे ख्याल से ये 1930 का गेस्टापो मूवमेंट हम भारत में देख रहे हैं कि जिस तरह वहाँ जर्मनी, उस वक्त के जर्मनी में गेस्टापो को बनाकर एक पुलिस स्टेट बना दिया गया। अब चीफ मिनिस्टर अकाउंटेबल नहीं होगा जनता को, बल्कि चीफ मिनिस्टर अकाउंटेबल होगा इन्वेस्टिगेटिंग एजेंसीज को। हमारे देश में SI से लेकर, इंस्पेक्टर से लेकर, ACP बोलिए, DYSP बोलिए, DCP बोलिए, एडिशनल CP, DGP तक कौन बनाता है इनको?